చూపుగా చూస్తారు సార్. గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్? గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి పాయింట్ చెప్పింది చెల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్తే ఇంకా అందరు పారిపోతారేమో. ప్రధానంగా ఏంటంటమ్మా, ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి. కరిక్యులం కానివ్వండి, ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి, పిల్లల్ని ఇమీడియట్గా బైఫర్కేట్ చేస్తారు, టెస్ట్ పెట్టేస్తారు. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు కొంత మధ్యలో ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు. సెపరేట్ సెక్షన్స్ పెడతారు. సబ్జెక్ట్ వారీగా అంటే ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు. దాంతోపాటు గైడ్స్, మోడల్ టెస్ట్, నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఏమంటారు మేడం అది? క్వశ్చన్ బ్యాంక్ కూడా అన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు. సో ప్రిపేర్ అయ్యేదానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునేదానికి అవకాశం కల్పిస్తారు. ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతున్నారు. ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్, ఇంక్లూడింగ్ ద ఐటీ సిస్టమ్. టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే, డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం. మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్, అందరు నవ్వుతున్నారు. అదేవిధంగా అమ్మ, ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమ్మీడియట్ తెలుసుకునేదానికి, బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి, ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు, ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉంది. దానికి సప్లిమెంటేషన్, దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదిరించుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి. సో పోస్ట్ ఆల్రెడీ 1.5 hour పెంచాం ఈ టైంలో, ఎందుకంటే సంకల్ప్ ప్రోగ్రామ్ కింద 1.5 hour పెంచాం. ఇంతేకాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి, ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేసిక్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసేదానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం. అన్ఫార్చునేట్లీ అన్నీ ఈ 3 నెలలు నేను చేయలేకపోతున్నాను, కొన్ని ప్రారంభించాం. కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ భాష. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ఎం రాజేష్, నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను. సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే 1-2 రోజులు గేమ్స్ ఆడితేనే అలసిపోతున్నాం. అలాంటిది మీరు యోగాలంలో నియర్లీ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్. అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నేనంత ఫిట్ కాదురా స్వామి. మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం, 3 తినరు 2 తిన్నీరని. నాకు నన్ను దేవాంశని తిన్నీరు ఇంట్లో ఎవరు ఇది తినద్దు అది తినద్దు అని చెప్తారు. లేండి మా ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు. దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పింది. మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా, పోరాడా. అదేవిధంగా అందరూ వద్దనే శాఖను తీసుకున్నా, ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ. మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది. నాకు ఇదే కావాలి, లేదంటే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు. సో మనం కూడా టఫ్, ఎస్ ఇది కష్టం మనకు తెలుసు, కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు రోడ్ లెస్ ట్రావెల్డ్ వి షుడ్ ట్రావెల్. అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది, సమాజంలో వస్తుంది. సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడిని, ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం. కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను, ఎందుకంటే పాదయాత్రలో కానీ అందరితో తెలుగులో మాట్లాడి ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు. సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు, తద్వారా మనం ముందెళ్ళగలగాలి. మీ గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే ఈ రిప్లై మాలాంటి మరో లక్షల మంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్. ఒక్కొక్కరు